దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఈరోజు దేవుని వాక్యం కొరకు నేను ఇలా ధ్యానిస్తున్నప్పుడు ఆలస్యమైన జవాబులు, ప్రార్థనా జవాబులు. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తావు, నీకు జవాబు రాదు, చాలా కాలం వేచి ఉంటావు, అలసిపోతావు, భయపడుతుంటావు, దిగులు పడుతుంటావు, వ్యసన పడుతుంటావు. అట్టి సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని కార్యాలు ఈరోజు దేవుని కృప ద్వారా మీకు బయలుపరిచినవి ఉన్నాను. దేవుడు ఎప్పుడైనా తన మాటను నెరవేరుస్తాడు, తన ప్రజలకు తన వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా సకాలంలో నెరవేర్చే దేవుడు. అందుకే దేవుడు నమ్మదగిన వాడని, ఆయన వాగ్దానాల్లో ఏది కూడా ఒక పొల్లైనను తప్పిపోదని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ అంటాడు, దేవుని వాగ్దానములు ఎన్నైనా అవన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్టుగానే ఉంది కనుక తప్పకుండా దేవుని మాటలు నెరవేరుతుంది. కానీ చాలామందిలో మనం చూస్తాం, వారికి దేవుని మాటల నెరవేర్పు కొరకు వేచి ఉండడం వారి వల్ల కాదు. ప్రార్థన బాగా చేస్తారు కానీ విసిగిపోతారు, అలసిపోతారు, కొంతకాలం చేసి ప్రార్థనలు వదిలిపెడతారు. అట్టి వారి కొరకు దేవుడు కొన్ని మాటలు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుని దగ్గర అది రిజిస్టర్ అయిపోతుంది. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఎప్పుడు ధూపంగా నిలబడుతుంది. పరిశుద్ధులు చేసే ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా నిలబడుతుందని ప్రకటన గ్రంథంలో. కాబట్టి నీవు ప్రార్థన చేసి తప్పకుండా దేవుని జవాబు తగిన సమయం నువ్వు పొందుకుంటావు, దాంట్లో అనుమానం లేదు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు యేసు ప్రభు మరియను ఎంతో ప్రేమిస్తున్నాడు, లాజర్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, మార్తను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ ముగ్గురిని కూడా యేసు ప్రభు మిక్కటంగా ప్రేమించినాడని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను. హల్లెలూయా. అంటే యేసు ప్రభు చాలా సన్నిహితుడు వీరికి. హి లవ్డ్ మేరీ, హి లవ్డ్ మార్తా, హి లవ్డ్ లాజర్. అంటే ముగ్గురిని మిక్కటంగా ప్రేమించినాడు. వారికి ఒక అపాయము తటస్థించింది, లాజరు రోగి అయినాడు. 6వ వచనం చూడండి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. ఆయన యేసుప్రభు ఎక్కడున్నాడో అక్కడే ఇంకా 2 రోజులు ఆగిపోయినాడంట. లాజరు రోగిగా ఉన్నాడని తెలుసుకొని కూడా హడావుడిగా ఏం రాలేదు. ఇప్పుడు మనం ప్రేమించిన వారు ఎవరైనా బాగలేదంటే వెంటనే మనం వెళ్ళి వారిని చూస్తాం, పరామర్శిస్తాం. కానీ యేసుప్రభు మరి వీరిని ముగ్గురిని ప్రేమించినాడు, ఎందుకు తడువు చేసినాడు? యేసుప్రభు లాజరు రోగిగా ఉన్నప్పుడు రాలేదు, లాజరు సీరియస్ అయినప్పుడు కూడా రాలేదు, లాజరు చనిపోయినప్పుడు కూడా రాలేదు, చనిపోయి 4వ రోజు వచ్చినాడు. దేవునికి స్తోత్రం. అంటే హీ డిలేడ్. ఎందుకు ఇలా ఆలస్యం చేసినాడు అన్నప్పుడు 3వ వచనం చూడండి. అతని అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చాను. అంటే దేవుని మహిమ కొరకు కొన్ని కార్యాలు మన జీవితంలో జరుగుతుంది, కొన్ని ఆలస్యాలు జరుగుతుంది,
నీవు కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు నీవనుకున్న సమయంలో రాదు. నువ్వు ఎంత గంభీరమైన ప్రార్థనలు చేసి దేవుని త్వరపెట్టాలని అనుకున్నా కొన్నిసార్లు జవాబు రావాలంటే దీర్ఘకాలం అయిపోతుంది. కానీ ఎప్పుడైనా మనం విశ్వాసంలో గమనించాల్సింది, నీ ప్రార్థన ఆలస్యమైనంత మాత్రాన దేవుడు నీ ప్రార్థనను అలక్ష్యము చేయడు. దేవుని స్తోత్రం. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. యువర్ ప్రేయర్స్ మే బి డిలేడ్, బట్ డిలేడ్ ప్రేయర్స్ ఆర్ నాట్ డినయల్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు ప్రార్థన ఆలస్యం చేసినాడే కానీ ఎందుకు ఆలస్యం చేసినాడు? ఆ ఆలస్యం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. చూడండి, లాజరు జ్వరం వచ్చి పడుకున్నాడు, యేసుప్రభువు అక్కడ వచ్చినాడు, ముట్టినాడు, బాగైపోయినాడంటే అంత మహిమ కలుగుతుందా? చనిపోయి లాజరు మరణించి 4వ రోజు యేసుప్రభువు అక్కడికి వచ్చి లాజరు బయటికి రమ్మన్నప్పుడు వెంటనే కుళ్ళిపోయిన ఆ దేహం నుండి సజీవుడై బ్రతికొచ్చినాడంటే తప్పకుండా ఎక్కువ ఘనత ఎప్పుడు కలుగుతుంది? ఆలస్యమైనప్పుడే కదా. ఆలస్యమైనప్పుడే ఘనత దేవునికి కలుగుతుంది. అందుకే అంటున్నాడు, ఈ రోగము అతడు పాపము చేసినందుకు కాదు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. ఒక గుడ్డివాడు, మరి వాడు పుట్టు గుడ్డివాడు కాబట్టి వీడు పుట్టు గుడ్డివాడై పుట్టినాడు, వీడు పాపి కదా, వీడు పాపం చేసినందుకు ఇలాగ అయినాడంటే వీడు చేసినందుకు కాదు, వీడు తల్లిదండ్రులు చేసినందుకు కాదు, దేవుని నామము వీని ద్వారా మహిమపరచబడడానికి. అలాగ కొన్నిసార్లు మనం ప్రార్థనా పరులు కాము కాబట్టి మన జీవితంలో ప్రార్థనలకు జవాబు రావడం లేదు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, దేవుడు వినడం లేదు ప్రార్థన అని మనం తప్పుడు అపోహలు పెట్టుకుంటాం. కానీ అలాంటి అపోహలు ఏమి అవసరం లేదు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, తప్పకుండా తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చింపబోతున్నాడు. దేవుని స్తోత్రం. గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ ఇన్ డ్యూ టైం. ఆయన తప్పకుండా నీకు జవాబిస్తాడు. ఈ ఇశ్రాయేలీయుల చరిత్ర మనం చూసినప్పుడు 400 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు. ఫరో యొక్క బానిసత్వంలో ఐగుప్తీయులు వారిని శ్రమ పెడుతున్నారు. 400 సంవత్సరాలు వారు మరి చాలా పనులు అంటే కఠిన శ్రమలు చేసినారు. అప్పుడు వారు అలసిపోలేదు. కానీ దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్తున్నానే గొప్ప వాగ్దానం ఇచ్చి వారిని అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు, వారికి తరబీదు ఇస్తున్నాడు. ఆ 40 సంవత్సరాలు వారు విసుక్కుంటున్నారన్నమాట. వారు సణుగుతున్నారు, దేవుని మీద అలుగుతున్నారు, మోషే మీద అలుగుతున్నారు. ఎందుకు? మరి 400 సంవత్సరాలు అక్కడ కఠిన పరిశ్రమలు చేస్తున్నారు, చాటవారితో వాళ్ళు కొట్టబడుతున్నారు, బానిసలుగా ఉన్నారు. అప్పుడు వారికి అంత శ్రమ, అంత ఆయాసం రాలేదు. కానీ వాగ్దానాలు పొందుకోవడానికి వారు ప్రయాణమై వెళ్తున్నారు. అప్పుడు వారు చాలా అలసిపోతున్నారు. ఇట్ టుక్ 40 years టు రీచ్ ద ప్రామిస్ ల్యాండ్. అంటే దేవుడు వారిని అంత పొడుగు దారిలో తీసుకొని వస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం నేను చదివినప్పుడు నిర్గమకాండము 13వ అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు దేవుడు తన చిత్తం నెరవేరుస్తున్నాడు. ఎందుకంటే వీరిని దీర్ఘమైన మార్గము, అరణ్య మార్గం గుండా తీసుకొని వస్తున్నాడు. వారు విడిచిపెట్టిన ఐగుప్తు రాజ్యం నుండి దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం వెళ్ళాలంటే కేవలం 2-3 వారాలే పడుతుందట. మ్యాక్సిమం 40 days టు రీచ్ ద ప్రామిస్ ల్యాండ్. కానీ దేవుడు వీరికి తరబీదు ఇవ్వడానికి, శ్రమల్లో దేవుని మహిమను బయలుపరచడానికి, దేవుడు వారికి తోడున్నాడని వారికి జ్ఞాపకం చేయడానికి, వాగ్దాన దేశాన్ని వారు స్వతంత్రించుకోవాలని దేవుని ఉద్దేశం కాబట్టి వారికి ఇలా తరబీదు ఇవ్వడానికి ఈ దీర్ఘమైన ప్రయాణం, అది కూడా అరణ్య యాత్ర, అరణ్య ప్రయాణము వారు మరి చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈ అరణ్య ప్రయాణము 40 సంవత్సరాలు చేసినారు. మధ్యలో వారు అలసిపోయినారు, సొమ్మసిల్లిపోయినారు, విరోధంగా తిరుగుబాటు చేసినారు, విగ్రహారాధన చేసినారు. కానీ దేవుడు వారిని వదిలిపెట్టలేదు. మీరు వాక్యాలు చూస్తే పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా. అంటే దేవుని నమ్మకత్వం చూడండి. సదాకాలం మీకు తోడుగా ఉంటానంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వదలలేదు, విడవలేదు, సదాకాలం వారికి తోడుగా ఉన్నారు. దేవుని వదిలిపెట్టినారు. వారు ఒక పోత దూడను చేసుకొని నీవే మాకు దేవుడు అని ఆ పోత దూడను ఆరాధించినారు. వారు ఎన్ని పర్యాయములు దేవునికి దూరం పోయినా
దేవుడు వారిని వదిలిపెట్టలేదు. కానీ దేవుని శిక్ష వారు అనుభవించినారు. ఎందుకంటే వారికి తగిన విశ్వాసం లేదు. వారు విశ్వాసం లేకుండా వారు ఏమంటున్నారు ఒకసారి చూడండి. వారు వెనుకకు వెళ్ళిపోదామంటున్నారు. మేము విసిగిపోయినాం, మా వల్ల కాదు, సో వి విల్ టర్న్ బ్యాక్. మీరు సంఖ్యాకాండము 14వ అధ్యాయం ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశాను. కేకలు వేసే అవసరం ఏముంది? కావలసినవన్నీ దేవుడు ఇస్తున్నాడు కదా. మన్నా ఇస్తున్నాడు, కడుపు నిండా తింటున్నారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. వారి చెప్పులు అరిగిపోవడం లేదట, వస్త్రములు పాతగిలడం లేదు. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవుడు, ఆరిన నేలను నడిపించిన దేవుడు. అనేకమైన ఆశీర్వాదాలు వారు పొందుతున్నారు. కానీ ఆ దీవెనలను వారు లెక్క పెట్టడం లేదు. వారు ఎలుగెత్తి కేకలు వేస్తున్నారట. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తుంది. దేవుడు అనేకమైన మేళ్లను నీకు ఇస్తూ ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు. కానీ అవి నువ్వు గమనించకుండా కేకలు వేస్తూ ఉంటావు. మరి ఇక్కడ ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, ఎలుగెత్తి కేకలు వేసిరి, ఎలుగెత్తి ఏడ్చిరి. కొందరు ఏడుస్తూ ఉంటారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు లెక్క పెట్టరు. అందుకే ఇక్కడ ఇశ్రాయేలుకు జరిగినది అంతా కూడా అది ఈ యుగాంతమందు మనకు బుద్ధి చెప్పుటకు దృష్టాంతములుగా ఉందని పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. ఇక్కడ చూడండి 3వ వచనం. వారు ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోన్ల పైన సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఏల చావలేదు. కొందరు చావు కోరుతూ ఉంటారండి, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ అంటారు, చస్తే బాగుండు, చావెందుకు నాకు రావడం లేదు, అయ్యో నేను పారిపోతాను, నేను ఎక్కడన్నా వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడ వెళ్ళినా కానీ సమస్యలు నీతోనే వస్తుంది కదా. నువ్వు చావు కోరుకుంటే వచ్చేదా? నీవు దేవుని భయభక్తుల్లో ఉండి నీ దినముల లెక్క దేవుడు సంపూర్తి చేయాలి కదా. దేవుని చిత్తం నువ్వు జరిగించాలి కదా. చక్కని వాగ్దాన దేశంలో, సంపన్న దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తున్నాం. ఇక మాకు బానిసత్వమే లేదు, ఇంకా గొప్ప స్వాతంత్రమే. దేవుడు ఎంత మేలు ఉద్దేశించినాడో ఇశ్రాయేలు ప్రజలన్నీ మర్చిపోయి వారి జీవితంలో గునుగుతూ సణుగుతూ తిరుగుబాటు, కేకలు వేయడం, ఏడవడం, తిరిగి మేము మా పాత స్థితికి వెళ్ళిపోతాం, మాకేంటిది, ఇక్కడేందుకు మేము చావాలి. ఇలాంటివి చాలామంది విశ్వాసుల జీవితంలో ఉంటుంది. తప్పకుండా నీ ప్రార్థనలకు దేవుడు ఒకరోజు జవాబు ఇస్తాడు. ఇట్ మే టేక్ ఎ లాంగ్ టైమ్, బట్ డూ నాట్ వరీ. వన్స్ యూ హ్యావ్ ప్రేడ్ అండ్ సబ్మిటెడ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, ఇట్ ఇస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్ యువర్ ప్రేయర్ ఇన్ డ్యూ టైమ్. దేవునికి ఒక సమయం ఉన్నది. గాడ్ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ టైమింగ్. కానీ హృదయంలో దేవుని వాగ్దానాలన్నీ కూడా స్మరించుకోవాలి. దాదాపు 7,000 వాగ్దానాలు ఉన్నాయంట పరిశుద్ధ గ్రంథంలో. 1,000 మాత్రం మనం చిన్న పుస్తకంలో అచ్చు చేసినాం. కానీ 7,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. అంటే దేవుని మాటలు ఉన్నాయి. ఆ మాటల ద్వారా నువ్వు ధైర్యం పొందుకోవాలి, నిబ్బరం కలిగి ఉండాలి. ఆ జవాబు వచ్చే వరకు కనిపెట్టాలి. దేవునికి ఎంత మహిమ కలుగుతుంది. దీర్ఘకాలము నువ్వు ప్రార్థన చేసి కన్నీళ్లతో దేవుని వెతికిన తర్వాత చాలా సమయం గతించిపోయింది. తర్వాత దేవుడు నిన్ను కనికరించి ఆ ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు ప్రజలందరూ ఎదుట నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని వెల్లడైపోతుంది కదా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గాడ్ విల్ ప్రూవ్ హిస్ లవ్ టువర్డ్స్ యూ ఈవెన్ దో యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్స్ ఆర్ డిలేడ్. కాబట్టి నువ్వు ప్రార్థనలో విసుకకూడదు, ప్రార్థన మరవకూడదు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని వాక్యంలో ఉంది. పట్టుదల కలిగి ఉండాలట. అసలు ప్రార్థన అనేది వదిలిపెట్టొద్దట. యెషయా 65:4 వచనం ఒకసారి చూడండి. తన కొరకు కనిపెట్టు అని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూసి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. జీవం గల దేవుడు కదా మన దేవుడు. ఈరోజు ఒకవేళ నీవు మనసులో అనుమానపడుతున్నావేమో, దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మీలో ఎవరు చాలా కాలం ప్రార్థన చేసి ఇంకా జవాబులు పొందుకోలేదు? అసలు దేవుడు వింటున్నాడా? కొందరు అంటారు అసలు దేవుడు ఉన్నాడా, నా ప్రార్థనలు ఏమైనాయి?
నీ ప్రార్థనలు అన్నీ కూడా దేవుని సముఖంలో ఉన్నాయి. తగిన కాలమందు దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా ఉండాలి? కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తనలు 27:14 చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు కదా. కొందరు స్త్రీలు భర్తల మారుమనసు కొరకు ప్రార్థన చేసి అలసిపోతున్నారు. ఎప్పుడు మారతాడు అని. ఎందుకు మారడు? ఆయన అబద్ధికుడు గాడు కదా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోను. ఆయన కొరకు కనిపెట్టు వారిలో ఎవరు సిగ్గునందినారు? నీకు అవమానం, సిగ్గు కలగనేరదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. కొన్నిసార్లు ఈ ఆలస్యాలు ఎందుకు అవుతుందంటే నీకు చాలా తరబీదు ఇస్తాడు. గాడ్ విల్ ట్రైన్ యూ మచ్. చూడండి ఒకసారి ఈ మాట చూడండి, ద్వితీయోపదేశకాండము 8:2-8 నేను చదువుతున్నాను. మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువలేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్లుగా నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకో. అంటే దేవుడే నడిపించినాడు 40 సంవత్సరాలు. 3వ వచనం చూడండి. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతున్నారు. నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరు కానీ మన్నాతో నిన్ను పోషించాను. నీ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. తండ్రి తను ప్రేమించే బిడ్డలను శిక్షించే రీతిగా దేవుడు వీరిని పోషిస్తూ వీరిని కాపాడుతూ వీరి అవిధేయతకు శిక్షలు ఇస్తూ ఆ విధంగా తండ్రి వలె నడిపించినాడని మనం చూస్తున్నాము. ఈ ప్రయాణంలో ఆ ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లు మనం చేయకూడదు. కొన్నిసార్లు ఆలస్యమైనంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టినాడని నీవు నిరాశ పడకూడదు. నీకు ఒక గురి ఉన్నది, నీకు ఒక గమ్యం ఉంది, నీకు తోడు దేవుడున్నాడు. కాబట్టి దేవుని కలిగిన ప్రజలుగా ఆయన వాగ్దాన దేశానికి మనం చేరుకోవాలని మనం నేర్చుకుంటున్నాం. తర్వాత ఆలస్యం, ఒకవేళ ప్రార్థనలకు జవాబు ఆలస్యమైన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు నీ ఆశలు. Psalms 37:7-8 యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు అని చూచి వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకొను అని చూచి వ్యసన పడకు. ఈ వ్యసనం అనేది తొలగించుకోవాలి. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు. వాళ్ళకు దేవుడు బాగా ఇస్తున్నాడు, నాకు ఇవ్వడం లేదు. వాళ్ళు చూడండి ఎంత పైకి వచ్చారో, నేను ఇలాగే ఉన్నాను. వాళ్ళ వ్యాపారం చాలా అభివృద్ధి పొంది, నాది ఇంకా ఇలాగే ఉంది. ఇలాంటి వ్యసనము దేవుని బిడ్డలకు తగదు. ఎందుకంటే నీవు దేవుని మీద ఆనుకొని ఉన్నావు కదా. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉన్నావు వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నాడు కదా. నీకు అనవసరం దేవుని దగ్గర కనిపెట్టి మౌనంగా ఉండాలట. తొందరపాటు అవసరం లేదట. తొందరపడి నడిచేవాడు తన ప్రవర్తనలో అస్థిరంగా ఉంటాడు. దేవుని దగ్గర కనిపెట్టడం నేర్చుకోవాలి. దేవుడు నీకు తగిన సమయం అందు జవాబు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు వ్యసన పడే అవసరం లేదు. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణం. కీడు చేయవారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగి 3:11 ఒకసారి చూడండి. దేని కాలముందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడని కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. 3:1 చూడండి. ప్రతి దానికి సమయం కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుకొనుటకు, కౌగలించడం మానుటకు, వెతుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు,
యుద్ధము చేయుటకును సమాధాన పడటకు ప్రతి దానికి దేవుని సమయము ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని దేవుడు చూసుకుంటాడు అని ప్రార్థన మానకూడదు. కానీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు, తన చిత్తం బయలుపరుస్తూ ఉంటాడు, నీకెంతో తరబీదు ఇస్తూ ఉంటాడు, దేవుని మీద ఆనుకోవడం నేర్పిస్తూ ఉంటాడు, శ్రమల ద్వారా పాఠాలు నేర్పిస్తాడు. శ్రమను ఉండుట నాకు మేలైంది, ఎందుకంటే నీ కట్టడాలను నేను నేర్చుకుంటున్నాను. శ్రమ కలగకముందు నేను త్రోవ విడిచినాను, ఇప్పుడైతే నీ మార్గంలో నేను నడుచుకుంటున్నానని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక నీవు దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వారు అలయరు, సొమ్మసిల్లరు, ఎందుకంటే వారికి నీరసత్వం రాదు. దే ఆల్వేస్ వెయిట్ అపాన్ ద లార్డ్. అందుకే వారు మరి చురుగ్గా ఉన్నారు. వారు భయపడడం లేదు, దిగులు పడడం లేదు, వ్యసన పడడం లేదు. దేవునికి ఒక చిత్తం నా జీవితంలో ఉంది, ఆ చిత్తం నెరవేర్చడానికి నేను కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుని ఆ ప్రణాళిక నా జీవితంలో, నా కుటుంబంలో నెరవేరుతుందనే ఒక దృఢమైన నమ్మకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ విశ్వాసం ద్వారా నువ్వు దేవుని ఘనపరుస్తూ ఉన్నావు, నీ అవిశ్వాసం ద్వారా దేవుని కించపరుస్తూ ఉన్నావు. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని నమ్మాలి, వెతుకు వారికి తగిన ఫలం ఇస్తాడని నమ్మాలి. యెషయా 30:18 చూడండి. యెషయా 30:18. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మను కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. అంటే ఇంకా నీవు కనిపెట్టాలి, ఇంకా నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని కనికరం కొరకు ఎదురు చూడాలి. ఆయన నీకు దొరుకు కాలమును ఆయనను వెతకాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు నువ్వు వేడుకోవాలి. ఆయన నిన్ను కరుణింపవల్ల నిలబడి ఉన్నాడు. నీ ప్రార్థనలకు తగిన సమయం అందు ఆయన జవాబు ఇవ్వబడుతున్నాడు. కాబట్టి తొందరపాటు అవసరం లేదు. చాలామందిని చూస్తాను, విశ్వాసం దేవుని వాక్యాన్ని వింటారు కానీ దాని ప్రకారం వారు జీవించరు, దేవుని నమ్మరు. చాలా తొందరపాటు, ఇక్కడికి పరిగెత్తాలి, అక్కడ పరిగెత్తాలి, ఆ భక్తుడు తల మీద చేయించాలి, ఈ భక్తుడు ఉంచాలి, వారి మాటలు వినాలి, వీరి మాటలు గాలికి చెదరగొట్టబడు పొట్టులాగా అయిపోతున్నారు. ఒక్క దగ్గర కుదురుకొని దేవుని వాక్యంలో చక్కగా ఎదగాలి, ఆయనలో ఉండి ఫలించాలి, ఆయన నాకు ఫలమిచ్చే దేవుడు అని మర్చిపోతారు. నువ్వు మనుషులను ఆశ్రయిస్తారు, శాపగ్రస్తులైపోతారు. నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి, ఆయన కృప కొరకు కనిపెట్టాలి. ఆయన కరుణించే దేవుడు, ఆయన కరుణించి నిన్ను కరుణించాలని, ఆయన నీ మీద తన కృప చూపాలని జాలితో వేచి ఉన్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం అలక్ష్యం కాదు, నీ మీదనే గురి పెట్టుకొని ఉన్నాడు. ఆయనకు ఒక ప్రణాళిక నీ జీవితంలో ఉంది. నీకు శ్రమలు అనుమతిస్తున్నాడు, ఆలస్యం అనుమతిస్తున్నాడు. మరి ఈ యొక్క శ్రమల్లోనే నీవు తయారవుతున్నావు, నువ్వు దేవుని దగ్గరగా అవుతున్నావు, దేవుని కార్యాలు నేర్చుకుంటున్నావు, ప్రార్థన నేర్చుకుంటున్నావు, దేవుని ప్రేమ అనుభవిస్తున్నావు. కాబట్టి దేవుని తెలియకుండా నీ జీవితంలో ఏ కీడు కూడా సంభవించదు. ప్రార్థించుటకు మానకూడదు, విసుకకూడదు, అలసిపోకూడదు, సొమసెలిపోకూడదు. జీవితంలో నువ్వు ధైర్యంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆయన ఒక్కసారి తన మరి ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు నీ దుఃఖం ఎలాగ ఎగిరిపోతుంది, నీ నిట్టూర్పు ఎలాగ ఎగిరిపోతుంది, చీకటిమయమైన నీ జీవితం ఎలాగో ప్రకాశవంతమవుతుందో అదొకసారి గుర్తు చేసి నేను ముగిస్తాను. యెషయా 30:26 చూడండి. దేవుడు ఒక్కసారి నీ జీవితంలో ప్రకాశించినప్పుడు ఏ విధంగా ఉంటుంది? యెషయా 30:66. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండు. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండు. హల్లెలూయా చెప్తారు ఒకసారి. ఒక్క సూర్యునే తట్టుకోలేము మనం. ఒక్కసారి దేవుడు నీ జీవితంలో ప్రవేశిస్తే నీ ప్రార్థనలు నీ స్తుతులు దేవుడు అందుకొని జవాబిచ్చే వేళ ఇలాగుంటుంది. ఆయన తన జనుల గాయము కట్టిన దినము ఎలాగుంటుంది, ఆ గాయాలు బాగు చేసిన దినం ఎలాగుంటుంది? చంద్రుని వెన్నెలనే సూర్యుని ప్రకాశం కంటే మిన్నగా ఉంటుంది. ఒక సూర్యుని ప్రకాశం 7 దినములు ఒకేసారి 7 సూర్యులు ప్రకాశించినట్టు జీవితము
వెలుగుమయమైపోతుందని వాగ్దానం ఉంది. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. మాతో నువ్వు మాట్లాడినావు తండ్రి. మాకు ఆ భయ వాక్కులు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఆదరించినందుకు నేను స్తుతిస్తున్నాను. చాలాసార్లు సణుగుతూ గొణుగుతూ అలసిపోతూ నీరసించిపోతూ ఎందుకు మా ప్రార్థనలకు జవాబు రాలేదు, ఎంతకాలం నేను ప్రార్థించాలి, అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టినాడా, నా ప్రార్థనలు వినడం లేదా అనే అనుమానాన్ని మీరు దేవుని వాక్యం చేత చెదరగొట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రమలన్నిటి నుండి విడిపించే నాయకుడమైన నిన్ను చూసి నేత్రాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా సమస్యలన్నిటికీ పరిష్కారమే నీవే, యేసే నా పరిహారి అని ప్రభా నిన్ను నమ్ముకొని ప్రార్థనలు చేయడానికి సహాయం దయచేయండి. గొప్ప దేవుడో మాకున్నావు. ఈరోజు దేవుని వాక్యము ఇక్కడ విన్నవారు, టీవీ ద్వారా విన్నవారు కూడా తమ జీవితాలను చక్కబెట్టుకోవడానికి సహాయం దయచేయండి. ఇటు దేవుడు గొప్ప దేవుడు మాకున్నాడని కనిపెట్టుకోవడానికి మీరు కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ